అలాంటి ఎవరు చూడరు, అవి హిట్ కావు. సినిమా కంటెంట్ బాగుంటే సినిమా బాగుంటది. ఇప్పుడు హీరో మంచిగా ఉంటేనే కదా, డైరెక్టర్ కూడా మంచిగా ఉండాలి కదా. అంటే సంక్రాంతికి వస్తున్న మన సినిమా వెంకటేష్ గారు మాత్రం భారీ హిట్ కొడుతుంది అనుకుంటాం. ఫ్లాప్ అయింది కాబట్టి ఫ్లాప్ అయిందంటే బాగుంటది అని అనుకొని చూస్తాం అంతే. రామ్ చరణ్ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటది మా ఒపీనియన్. ఫ్లాప్ అయింది. సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా ఎక్కువ అనిపించే గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ అంటే మేబీ ఒక సాంగ్ కోసమే 20 crores ఖర్చు పెట్టడం అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్. నాన్న హైరాన్న సాంగ్. శంకర్ అంటే డైరెక్టర్ రోబో సినిమా తీశారు, నా ఫేవరెట్ సినిమా. దానివల్ల గేమ్ చేంజర్ అనేది కూడా ఒక హై రేంజ్ లో పోయే అవకాశం ఉందంటున్నా. అయితే నిన్న రామ్ చరణ్ గారు కూడా చెప్పారు, ఎట్లా అంటే ఈ సినిమాలో శంకర్ మార్కు కనిపించడం కాదు, మాస్ లెవెల్ గా కనిపిస్తుంది. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఓకే, మీరు చెప్పినట్టు రైటే, మాస్ లెవెల్ కాదు, దాని అమ్మ మాస్ లెవెల్ కి వెళ్తుంది నా సినిమా. మేబీ నాకు తెలిసి సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, అన్ని సాంగ్స్. ఓకే, అయితే ప్రమోషన్ విషయంలో కొంత వెనుకబడ్డారు అంటున్నారు గేమ్ చేంజర్ టీమ్. ఓకే, ఎట్లా అనిపిస్తుందా? నాకైతే డౌట్ లేదన్న. మినిమం ప్రమోషన్ వరల్డ్ వైడ్ అవునన్నా. కనిపించింది, ఓకే, ఓకే. చేస్తలేరు కదా. సో ఏం రీజన్ అనుకుంటున్నావు? అలా అంటున్నారా? అయితే మేబీ పుష్ప వచ్చి ఇంకా 10-20 days అయిపోయింది. మళ్ళా గేమ్ చేంజర్ అంటే నెక్స్ట్ మంత్ సంక్రాంతి కాబట్టి మేబీ కొత్త సంవత్సరంలో కొత్తగా స్టార్ట్ చేయొచ్చు మళ్ళా. ఫస్ట్ తాగింది. శంకర్ గారి విషయానికి వస్తే లాస్ట్ మూవీ భారతీయుడు మాత్రం చాలా ఫ్లాప్ అయింది. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడే అవకాశం? ఫ్లాప్ అయిందంటే భారతీయుడు ఒక మంచి సినిమా. అది ఇప్పుడు కలుసుకుందాంరా, పబ్బు సినిమాలు అలాంటివి తీస్తే అందరు చూస్తారు. కానీ ఇది అది మోటివేషన్ మూవీ భారతీయుడు అనేది, అలాంటివి ఎవరు చూడరు, అవి హిట్ కావు. ఫ్లాప్ అయింది కదా, ఫ్లాప్ అయింది, పడే అవకాశం లేదు. భారతీయుడు అనేది 1-2 కాబట్టి కొంచెం ఫ్లాప్ అయిందేమో. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వే అవకాశం లేదు మేబీ. మరి గేమ్ చేంజర్ ఎట్లాంటి రికార్డ్స్ బద్దలు చేయబోతుంది? నాకు తెలిసి ఇప్పుడు థర్డ్ స్థానంలో పుష్ప ఉందంటే ఇది మేబీ 4th కానీ 5 రావచ్చు. నమస్తే అన్న. నమస్తే. సో మీరు సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటారమ్మా. మన చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ తెలుసు కదా, గ్లోబల్ స్టార్. సో సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుందండి శంకర్ కాంబినేషన్ లో. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? చాలా ఉన్నాయండి, చాలా పెద్ద సినిమా కాబట్టి చాలా ఉన్నాయి. భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు కాబట్టి బాగా సక్సెస్ఫుల్ అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్ అంటే వరల్డ్ వైడ్ అందరికి తెలుసు, రోబో గాని ఇట్లాంటి మంచి మంచి విజువల్స్ ఉంటాయి. అండ్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా ఎట్లా ఎట్లుండబోతుంది? ఇంకా గ్లోబల్ స్టార్ కాబట్టి ఆ రేంజ్ లో ఉంటది అనుకుంటున్నాం మేము. అయితే తండ్రికి దగ్గర తనయుడు మెగాస్టార్ అంటే తెలుగు సినిమా బాస్. ఈయన ఎట్లా నిరూపించుకోబోతుంది? ఇక తండ్రికి దగ్గర తనయుడు అని అనుకుంటాడు. ఎట్లయినా తండ్రికి దగ్గర తనయుడు కాగానే బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అదే రకంగా వెళ్తాడు అనుకుంటాం. అయితే ఈ సినిమాలో మెయిన్ గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చూపిస్తున్నారు. అయితే ఈ రోజులల్లా ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తే సక్సెస్ అవుతుంది ఆ సినిమా? అవుతున్నాయి కదా, మహేష్ బాబు సినిమాస్ వచ్చినాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా సినిమాస్ వచ్చినాయి, రానా సినిమాస్ వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి నడుస్తూ బాగానే ఉంటదని అనుకుంటాం మేము కూడా. అయితే ఇప్పుడు రాజమౌళి ఒక సెంటిమెంట్ ఉంది, రాజమౌళి ఇద్దరు ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా హిట్ ఫ్లాప్ అవుతుందని. అయితే ట్రిపుల్ ఆర్ సినిమా సక్సెస్ అయింది రామ్ చరణ్, ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది, సెంటిమెంట్ ఉంటుందా? ఇప్పుడు ఆ సంగతి తెలియదండి. అది ఎందుకంటే ఇప్పుడు సినిమా కంటెంట్ బాగుంటే సినిమా బాగుంటది అంతే. ఏదైనా సినిమా బాగుంటది, సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది కంటెంట్ బాగుందండి. సో కంటెంట్ ఉన్నది కాబట్టి సక్సెస్ అనుకుంటున్నాం. సో మొత్తానికి రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే అండి, తండ్రికి దగ్గర తనయుడు, అలా వేరే క్వశ్చన్ లేదు. ఇంకా అందులో ఇక అది గ్లోబల్ స్టార్ కాబట్టి దాని మించిన ఇంకేముంటది చెప్పండి. సో అది 100% వస్తుంది బ్రో. ఇది నెక్స్ట్ అది 5th శంకర్ కాంబినేషన్ లో సంక్రాంతి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది రామ్ చరణ్. అవును, వస్తుంది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? అంటే శంకర్ది ప్రతి మూవీ బాగానే ఉంటది కదా. ఇంకోటి ఎట్లా అంటే గ్రాఫిక్స్ కానీ, అంతకుముందు వచ్చిన రోబోస్ కానీ, అపరిచితుడు ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రామ్తో కాంబినేషన్ ఒక్కసారి కూడా రాలే కదా. ఇంకోటి బాగానే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంతే, ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. అంటే శంకర్ గారి డైరెక్షన్ అంటే అందరికి తెలుసు. అవును, అది నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించారు అనుకోవచ్చా? మేబీ, ఎందుకంటే మొన్న పుష్ప వచ్చింది కదా బ్రో. తెలుగు మూవీస్ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఇది కూడా మేబీ ఒక మంచి లెవెల్ అంటే రీచ్ అవుతా అనుకుంటున్నాను. కానీ చూస్తేనే తెలుసు కదా, ట్రైలర్ లో చాలా వరకు అయితే లెవెల్స్ చూపిస్తున్నారు, అది ఎంతవరకు రీచ్ అవుతుందో. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి పెద్ద ఫిల్మ్ రామ్ చరణ్ నుంచి. అవునవును. యాక్చువల్ గా ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి. అవును. అంటే రాజమౌళి తర్వాత ఏ హీరోయిన్ ఒక సినిమా చేస్తే అది ఫ్లాప్ అనేది ఒక నారుడు ఉంది మన ఫిల్మ్ ఇండస్ట్రీ. అవునవును. ఆశ్చర్యం ఉంది కానీ అది జస్ట్ ఏంటంటే ఒక చిన్న క్యామియో రోల్ చేసి వెళ్ళిపోయాడు. అవును. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాలా. ఆ ఎఫెక్ట్ అని బట్టి ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ఏమన్నా
లేదు అలా ఏం కాదు, ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత తనకు ఒక మంచి ఇమేజ్ వచ్చింది కదా బ్రో, దాన్ని నిలబెట్టుకోవడానికి ఇది మంచి డైరెక్టర్ అతను కూడా. ఇప్పుడు హీరో మంచిగా ఉంటేనే కదా డైరెక్టర్ కూడా మంచిగా ఉండాలి కదా, అంటే బిగ్గెస్ట్ హిట్ కావడానికి అట్లా. మరి సంక్రాంతి అంటేనే మామూలు మూవీస్ అవును మూవీస్, అవును మరి దాదాపు 3 సినిమాలు వస్తున్నాయి. ఓకే, గేమ్ చేంజర్ బాగుంది అనుకునే లోపు వెంటనే డాకు మహారాజ్ వచ్చేస్తుంది. మళ్ళీ సరే డాకు మహారాజ్ ఓకే తట్టుకుంటుంది అనుకునే లోపు మళ్ళీ వెంటనే సంక్రాంతికి వస్తున్నాను వెంకటేష్ వచ్చేస్తున్నాడు. అంటే ఈ 3 సినిమా వాళ్ళ సినిమాల ఎఫెక్ట్ కూడా ఈ గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉంది. పడతాయి కదా బ్రో, ఎందుకంటే ఇది 50 మంచిగా ఉంది అనుకో దీని మీద అంటే బాగుంటది. ఇది కొంచెం 50-50 ఉంది అనుకో మారిపోతుంది కదా, అంతేనే కదా, పబ్లిక్ అంటే రివ్యూని బట్టి కూడా మారిపోతుంది. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గేమ్ చేంజర్ లో? అంత పొలిటికల్ డ్రామా కదా, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ పొలిటికల్ డ్రామా ఏమన్నా ప్రజలకు ఎక్కే అవకాశం ఉందంటావా? అవును బ్రో, అంటే మంచి స్టోరీ ఉంది అనుకో ఎవరైనా చూస్తారు కదా బ్రో. ట్రైలర్ లో అయితే మంచినే కనబడుతుంది, అంటే మంచినే చూపిస్తున్నారు మనకి. ట్రైలర్ ని బేస్ చేసుకునే కదా సినిమాని చూస్తాం మనము. సంక్రాంతి winner ఎవరు కాబోతున్నారు? ఆ? సంక్రాంతి winner ఎవరు కాబోతున్నారు? ఏ సంక్రాంతి విన్నారు? అదే 3 సినిమాలు ఏది అలా అంటారా? అంటే మూవీ చూస్తేనే చెప్పగలుగుతాం, మనం అలా చెప్పలేం కదా. కాకపోతే మనం ఎలాంటి బాగుంటది అని అనుకొని చూస్తాం అంతే. prediction, expectations అంతే. సరే బ్రో, ఇప్పుడు భారతీయ 2 సినిమా అనేది ఫ్లాప్ అయింది. అవును, సో శంకర్ కి ఆ ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడే అవకాశం ఉందా గేమ్ చేంజర్ కి? కానీ తెలుగు హీరో కదా, కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ తెలుగు హీరో కదా, అక్కడంటే ఆయన తమిళ్ కదా, ఈ తెలుగులో అయితే మంచిగా నడుస్తాను అనుకుంటున్నా, మిగతాది ఏమో తెలియదు. అలాగే ఏముండదు. ఇప్పుడు ఈయన శంకర్ డైరెక్షన్ అంటేనే మంచి మంచి హైప్ అంచనాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి ఇది కూడా భారీ హిట్ కొడుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. అయితే సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి. డాక్ మహారాజ్ బాలకృష్ణ గారి, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి, అండ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్. సో ఈ 3 సినిమాలో ఏది ఎక్కువ హైప్ అవుతుంది? అంటే దేని స్టోరీ దానికి ఉంటుంది కదండి. డాకు మహారాజ్ అయితే నాకు ఐడియా లేదు దాని గురించి అసలు. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వెంకటేష్ మాత్రం బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే పాట ఆల్రెడీ పాపులర్ అయిపోయింది. పాట యూట్యూబ్ లో ఆల్రెడీ బాగా రన్నింగ్ లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వెంకటేష్ గారి మాత్రం భారీ హిట్ కొడుతుంది అనుకుంటున్నాం. తర్వాత గేమ్ చేంజర్ ఉంది అనుకుంటున్నాం. డాకు మహారాజ్ అనేది నాకైతే ఐడియా లేదండి. ఓకే, అంటే రామ్ చరణ్ అనే డాన్స్ గురించి కావచ్చు, యాక్టింగ్ గురించి కావచ్చు, మొత్తానికి అసలు మెగాస్టార్ తనయుడు. ఆయన గురించి ఏం చెప్తారు మీరు ఒక మాట? రామ్ చరణ్ ఏం చేయాలంటేనండి, ఇప్పుడు ఆల్రెడీ తండ్రి అంటే డాన్స్ కు పెట్టింది పేరు. చిరంజీవి అంటేనే బ్రేక్ డాన్స్ సృష్టించాడు అప్పట్లో. రామ్ చరణ్ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది మా ఒపీనియన్. ఎందుకంటే డాన్స్ పరంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్. ఇంకా బెటర్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక సినిమాలో చేసిన స్టెప్పులు చిరంజీవి ఇంకో సినిమాలో మనకు కనపడవు. మంచిగా కొత్త ట్రెండ్ సృష్టించాడు అప్పట్లోనే. ఇప్పుడు రామ్ చరణ్ కూడా డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి డాన్స్ బాగా వేయగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 సినిమా వచ్చింది కదా, వరల్డ్ వైడ్ గా ఇంట్లో దాని హవా కొనసాగిస్తారు. అయితే జనవరి 10th వరకు కూడా ఆల్మోస్ట్ దీని హవా ఉండొచ్చు. మరి గేమ్ చేంజర్ సినిమా నడుస్తుందా లేదా, దీని ముందర నిలుస్తుంది అంటారా? ఎందుకు ఇప్పుడు పుష్ప 2 అనేది ఆల్రెడీ 10-15 days 20 days తర్వాత ఆల్రెడీ ఇప్పుడు కూడా చూసుకోకపోండి అంత కలెక్షన్లు అయితే కలెక్షన్ల పరంగా వసూలు చేసింది. కానీ సినిమా మాత్రం టికెట్లు మాత్రం దొరకకుండా అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. సంక్రాంతి పండుగ రోజు వస్తుంది కాబట్టి అది కూడా ఒక 10 days వరకు ఊపుతుందని మేము కూడా అనుకుంటున్నాం. సో ఇప్పుడు సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా ఎక్కువ వినిపిస్తుంది. శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? మ్యూజిక్ అయితే బాగుంది. సేమ్ ఇప్పుడు వచ్చేసి రామ్ చరణ్ చేసిన అంతకుముందు 5 members అన్నయ్య వాళ్ళతోటి చేశారు కదా, అది చేశారు. అది ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలానే ఉంటది అనుకుంటున్నాను. అదే త్రిబుల్ ఆర్ అంటే ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఇప్పుడు అదే లెవెల్ అంతకు మించి దీని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి శంకర్ కాంబినేషన్ లో. అండ్ ముఖ్యంగా శంకర్ డైరెక్షన్ ఎట్లా ఉందో అందరికి తెలుసు. సో వీళ్ళ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది? బాగుంటది. ఓకే, సాంగ్స్ చూసారా? రామచారా అండ్ నాన్న హైరానా? నాన్న హైరానా చూసాను. అదైతే చాలా బాగా అనిపించింది. బాగుంది. దాంట్లో అర్థాలు కూడా ఉన్నాయి. ఒక లవర్ గాని అంటే ఇప్పుడు లవరు ప్రియురాలు ఎలా ఉండాలో, వాళ్ళ పక్కన ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆ సాంగ్ మీనింగ్ అనుకుంటున్నా. ఓకే, అయితే ఇప్పుడు శంకర్ కి సంబంధించి భారతీయ 2 సినిమా ఫ్లాప్ అయింది, లాస్ట్ సినిమా అదే. సో ఫ్లాప్ అయిన ఎఫెక్ట్ ఏమైనా ఈ గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉందా? నాకైతే ఎగ్జాక్ట్ గా తెలీదు. బట్ అయితే ఇదైతే బానే. రామ్ చరణ్ గురించి తెలుసు కదా, ఆయన సినిమాలో చూస్తారు కదా రామ్ చరణ్. సో ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ఆయన డాన్స్ గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి? యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు, బాగానే చేస్తారు. చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు కాబట్టి ఇంతగానం హిట్ అయినాయి. సో డాన్సింగ్ అంటారా,
డాన్సింగ్ కూడా చాలా బాగా చేస్తుంటారు. కొన్ని స్టెప్పులు వాళ్ళేసిన స్టెప్పులు మనం కూడా వేయలేకపోతాం, అంత బాగా చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్. సో శంకర్ అదే విధంగా రామ్ చరణ్ అందరు టాలెంట్ గురించి అందరు తెలుసు, గ్లోబల్ లెవెల్లో చాలా ఫేమస్. సో ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్? సినిమా అయితే శంకర్ గారి క్రియేటివిటీ బాగుంటుంది. అన్ని సినిమాల కంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. రొటీన్ స్టోరీ కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టోరీలా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, బాగుంటుంది సినిమా గేమ్ చేంజర్. అయితే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ లాంటి ఒక పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత రాబోతే ఇంకొక పెద్ద సినిమా ఇది. సో దానికి రీచ్ అవుతుందా, అంత డబుల్ రీచ్ అవుతుందా? అది సినిమా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. అవుద్ది మ్యాక్సిమం 90%. ఓకే, చెప్పలేము కదా. అంటే శంకర్ గారి లాస్ట్ సినిమా భారతీయ 2 అది ఘోరంగా ఫ్లాప్ అయింది, ఎవరు కూడా ఊహించలేదు. అయితే ఆ సినిమా ఎఫెక్ట్ ఏమైనా గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే శంకర్ అనేవాడు మామూలు డైరెక్టర్ కాదు. ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సినిమా పైన ఇంకొంచెం ఫోకస్ పెట్టి తీసుంటారు కాబట్టి దానికి మించిన హిట్ అవుతుంది అనుకుంటా. మరొక టాక్ ఉంది కదా, రాజమౌళి గారితో వర్క్ చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇక నుంచి అది ఆపోజిట్ అవ్వచ్చు. రాజమౌళితో నెక్స్ట్ తీసిన వారు సినిమా తప్పకుండా హిట్ అవుతుందని రామ్ చరణ్ ఇంటి నిరూపిస్తారు. ఇప్పుడు ఇక నుంచి ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఆపోజిట్ అవుతుంది, హిట్ అవుతుంది తప్పకుండా. అంటే ప్రభాస్ గారి ఎప్పుడు విషయంలో కూడా చూసుకున్నాం మనం. చూసుకున్నాం, బాహుబలి తర్వాత ఫ్లాప్ అయింది. సరే, మొత్తానికి రామ్ చరణ్ యాక్టింగ్ గురించి, ఆయన డాన్స్ గురించి, ఓవరాల్ గా ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అతని డాన్స్ యాక్టింగ్ అయితే 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు.